పేదలకు రిజర్వేషన్లు అందకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ తన కుమార్తెను విడిపించేందుకు బీజేపీతో కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలైన వర్గాలను ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. ఇవాళ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు. కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు. ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైరాబాదులో బీజేపీని గెలిపించాలి. ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది. 10 ఏళ్ళు గజ్వల్ కేడి రాష్ట్రాన్ని ఏలిండు, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలిండు. వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దుర్మార్గం 140 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళిద్దరు కలిసి ఓడించాలంటారు. వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు సురేష్ శెట్కర్ జైరాబాద్లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు. మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ శెట్కర్ని 1,00,000 ఓట్లతో గెలిపించండి.